అమెరికా ఫస్ట్ అని గట్టిగా అరిచే ట్రంప్ తాత ఇప్పుడు భారత్ లాంటి మిత్రదేశాల మీద కూడా తన ప్రేమను 500% టారిఫ్ల రూపంలో కురిపిస్తున్నారు. అసలేం జరిగింది? రష్యా దగ్గర చమురు కొంటే అది నా కళ్ళకు మంట. అందుకే రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలకు చుక్కలు చూపించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా సాన్షనింగ్ రష్యా యాక్ట్ 2025 అనే కొత్త అస్త్రాన్ని బయటకు తీశారు. మొన్నటి వరకు మోదీ నా బెస్ట్ ఫ్రెండ్ అని కౌగులించుకున్న ట్రంప్ ఇప్పుడు అదే ఫ్రెండ్ పంపే వస్తువులపై 500% పన్ను వేస్తానంటున్నారు. అంటే రూపాయి వస్తువుకు ₹5 పన్ను అన్నమాట. వ్యాపారం అంటే నాకే తెలుసు, నేనే డీల్ మేకర్ అని చెప్పుకునే ట్రంప్ ఇప్పుడు ప్రపంచ వాణిజ్యాన్ని తన కాలి కింద చెప్పులా మార్చేయాలని చూస్తున్నారు. రష్యాని దెబ్బ కొట్టడానికి భారత జేబుకు చిల్లు పెట్టడం ఆయనకే చెల్లింది. ఉక్రెయిన్తో యుద్ధం ఆపాలంటే రష్యా దగ్గర చమురు కొనడం ఆపాలట. మరి భారత్కు తక్కువ ధరకు ఆయిల్ కావాలంటే ఏం చేయాలో ఆయన చెప్పరు. కేవలం నేను చెప్పింది వినకపోతే బాదులే బాదులనే రకం ఆయనది. వ్యాపారం అంటే ఇచ్చిపుచ్చుకోవడం కాదు, నేను లాక్కోవడం, అవతలవాడు ఇచ్చుకోవడం. బహుశా ట్రంప్ గారి కొత్త నిఘంటులో అర్థం ఇదేనేమో. పాపం మన వాళ్ళు ఒకవైపు ఐటీ కంపెనీలు, మరోవైపు ఎగుమతులు ఎలా బతుకుతాయని టెన్షన్ పడుతుంటే ట్రంప్ మాత్రం తన వైట్ హౌస్ కుర్చీలో కూర్చొని హౌ ఇస్ ద జోక్ అన్నట్లు నవ్వుతున్నారు. బ్రెజిల్, చైనా, భారత్ ఇలా ఎవరిని వదిలే ప్రసక్తి లేదంటున్నారు ఈ ముదురు నాయకుడు. ఈ నిర్ణయం వల్ల రేపు అమెరికాలో ఐఫోన్ల ధరలు పెరిగినా లేక అక్కడ ప్రజలు నిత్యావసరాల కోసం అల్లాడినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో దేశాధినేత అంటే ప్రపంచం మొత్తాన్ని తన వేలి మీద తిప్పుకోవాలనుకునే ఒక ముక్కోపి మాంత్రికుడు. ఖచ్చితంగా ఇది కేవలం ట్రంప్ మార్క్ వ్యాపార విన్యాసం మాత్రమే కాదు, దీని వెనుక భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే గట్టి ప్రయత్నమే కనిపిస్తుంది. ఈ 500% టారిఫ్ బాంబు కనుక పేలితే అది భారత ఎగుమతులకు దాదాపు మరణశాస్త్రం అని చెప్పవచ్చు. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం. అమెరికా మన దేశానికి అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం. ఇప్పటికే ఆగస్టు 2025 నుంచి మనం 50% టారిఫ్లు కడుతున్నాం. ఇప్పుడు అది 500% పెరిగితే ఏ ఏ రంగాలకు నష్టం? టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, ఆటో విడిభాగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. భారత వస్తువుల ధరలు ఆకాశాన్ని తాగడం వల్ల అమెరికన్ కొనుగోలుదారులు వియత్నాం, బంగ్లాదేశ్ లేదా ఇండోనేషియా వైపు మొగ్గు చూపుతారు. మన ఎగుమతులు దాదాపు 30-40% బిలియన్ డాలర్ల మేర పడిపోయే అవకాశం ఉంది. మనం రష్యా నుంచి చౌకగా చమురుకుంటున్నామని ట్రంప్ ఈ కోపానికి వచ్చారు. ఒకవేళ అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా చమురు ఆపేస్తే మనం గ్లోబల్ మార్కెట్ ధరలకు చమురు కొనాల్సి వస్తుంది. దీనివల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుంది. ఈ వార్త రాగానే భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఐటీ, ఎనర్జీ, బ్యాంకింగ్ రంగాల్లో దిగ్గజ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పెట్టుబడిదారులలో ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడింది. ఎగుమతులు తగ్గి దిగుమతుల ఖర్చులు పెరిగితే మన విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. దీనివల్ల డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రూపాయి చారిత్రక కనిష్టాలకు చేరుకుంది. మరి భారతదేశం ముందున్న మార్గాలు ఏంటి? మోదీ, ట్రంప్ స్నేహం ద్వారా చర్చలు జరిపి మధ్య మార్గాన్ని కనుగొనడం, ఎగుమతుల కోసం కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా యూరప్, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాల వైపు దృష్టి సారించడం, దేశీయంగా డిమాండ్ పెంచుకోవడం ద్వారా విదేశీ వాణిజ్య ఒత్తిడిని తగ్గించుకోవడం. ట్రంప్ ఉద్దేశం భారత్ను శత్రువుగా చూడడం కంటే రష్యా ఆదాయాన్ని తగ్గించడం. కానీ ఈ క్రమంలో భారత్ బలిపశువు కాకుండా చూసుకోవడమే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాల్.